తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో రాజ్ భవన్ సిటీ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు మెయిల్ పంపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, హైదరాబాద్ లో బాంబులు పెట్టామన్న మెయిల్ కు సంబంధించిన వివరాలేంటి? ఉదయం 3:43 ఈ మెయిల్ వచ్చినట్టుగా గుర్తించారు. ఈ మెయిల్ ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టు సంబంధించినటువంటి జడ్జికి ఇతర సీసీలకి ఈ మెయిల్ వచ్చినట్టుగా గుర్తించారు. అబ్దియా అబ్దుల్లా పేరుతోటి ఈ మెయిల్ వచ్చింది. అతను అన్నా యూనివర్సిటీ, తమిళనాడులో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ ని ఇచ్చాము. సో దీనికి అంతా బ్యాక్గ్రౌండ్ అంతా మేము ఉన్నాం అన్నట్టు ఆ పూర్వ విద్యార్థుల పేర్లు అందులో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం వచ్చినటువంటి ఈ మెయిల్ ని 9 గంటల సమయంలో చూపించినటువంటి పోలీసులు అండ్ ఇతర సిబ్బంది కూడా వెంటనే తనిఖీలు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కేవలం కోర్టులే కాదు, రాజ్భవన్ లో కూడా ఈ బాంబు పెట్టామని, ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడి బాంబులతో ఫెయిల్ చేస్తామని చెప్పేసి దాంట్లో ప్రస్తావించారు. అయితే కోర్టుల్లో బాంబు పేలిన 23 నిమిషాలకు జింకానాలో మరొక బాంబు పేలుతుందని ఆ మెయిల్ లో స్పష్టం చేసింది. కానీ ఆ మెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకసారి మెయిల్ కాపీ కూడా అస్తవ్యస్తంగా ఉంది. అందులో డిఎంకే నేతలని చెప్పారు. దాంతో అక్కడ సరైన న్యాయం జరగలేదని కొంతమంది జర్నలిస్టుల పేర్లు ప్రస్తావించారు. సో ఆ మెయిల్ కి సంబంధించినటువంటి క్లారిటీ లేదు. కానీ బాంబు పెట్టినటువంటి విషయాన్ని కూడా అందులో మెన్షన్ చేశారు. సో ఎక్కడెక్కడ పెట్టారు, ఎన్ని నిమిషాలు పేలుతాయి అనేది అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా పాగసబస్తీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మరొక సివిల్ కోర్టు, జిమ్ఖానా క్లబ్, దాంతో పాటుగా జడ్జి క్వార్టర్స్, రాజ్ భవన్ లో ఈ మొత్తం 5 ప్లేసుల్లో బాంబులు ఉన్నట్లుగా మొదట కోర్టులో బాంబులు పేలిన తర్వాత మరొక 23 నిమిషాల్లో ఈ బాంబు మిగతా జిమ్ఖానా క్లబ్ లో పేలుతున్నాయి. ధన్యవాదాలు నాగార్జున.